Inspire is our success mantra and Sun is the right choice for you. రాజమౌళి గారే స్వయంగా చెప్పారు, తండ్రి కొడుకుల ఎమోషన్ సమ్మేదో. ఆస్కార్ అవార్డులు తీసుకున్నటువంటి డైరెక్టరు, ఆయనతో ఈయనకి చిన్న సత్కారం లాంటి కార్యక్రమం కూడా జరిగింది. వాట్ ఈజ్ రాజమౌళి అనే విషయాన్ని ఒక రకంగా ఫ్రెంచ్ ప్రజానీకానికి అందించే పద్ధతిలో నడిచింది. అది లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉపన్యాసాలు నడిచినాయి. వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే ఫ్రాన్స్ మార్కెట్లోకి రాజమౌళిని ఎమర్జ్ చేయటం. భరద్వాజ గారు, వారణాసికి సంబంధించి ఒక అప్డేట్ అని చెప్పేసి సర్క్యులేట్ అవుతుంది. రాజమౌళి గారే స్వయంగా చెప్పారు, తండ్రి కొడుకుల ఎమోషన్ సమ్మేదో. అదొకటి, ప్లస్ ఇంకొకటి వార్త ఒకటి, రాజమౌళి గారికి అరుదైన గౌరవం ఒకటి వచ్చిందని చెప్పేసి. అవును, ఏంటి ఫ్రాన్స్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే ఈ సినిమా వ్యవహారాలకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక హాల్ ఏదో ఉంది అక్కడ. హాల్ అంటే ఈవెంట్స్ జరిగేది, అలాగే రెగ్యులర్గా ఈ సినిమా డిస్కషన్స్ జరిగేటువంటిది ఒక హాల్ ఉంది. దానిలో ఈయన పేరుతో ఒక చైర్ ఏర్పాటు చేశారు అక్కడ పర్మనెంట్గా ఆయన పేరుతో. అలా ఆయన్ని ఒక రకంగా ఆ ఆర్గనైజేషన్లో ఒక మెంబర్గా వాళ్ళు ఆహ్వానించినట్టుగా చూడాలి. దాంతోపాటు ఆస్కార్ అవార్డులు తీసుకున్నటువంటి డైరెక్టరు, ఆయనతో ఈయనకి చిన్న సత్కారం లాంటి కార్యక్రమం కూడా జరిగింది. ఓకే. దాంతో ఈయన అక్కడ చాలా భావోద్వేగానికి గురై మాట్లాడాడు కూడా. ఈ మాట్లాడే క్రమంలో, ఇది టోటల్గా ఫ్రాన్స్లో జరిగినటువంటి సందర్భం. ఈ సందర్భము, ఆ వేదిక మీదకి వచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళ టాలెంట్స్, వీటన్నిటినీ బేరీజ్ వేసుకుంటే అక్కడ రాజమౌళి మాట్లాడటం, వాళ్ళని కన్విన్స్ చేయటం, డయాస్ని కన్విన్స్ చేయటం, ఈ ధోరణి చూస్తే నెమ్మదిగా గ్లోబల్ మార్కెట్లోకి ఈ సినిమాని, ఇప్పుడు RRR సినిమా ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళారు. అవును. కానీ ఈ సినిమాకి ప్రధానంగా గ్లోబల్ మార్కెట్టే టార్గెట్. ఓకే. అందుకని ఈయన ఈ స్థాయి, ఇది ఒక ఈవెంటే నిజానికి. ఈవెంటు, ఆ సందర్భాన్ని ఈయన కల్పించుకుని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో అవుననిపించుకుని ఈయన చరిత్రని అక్కడ వాళ్ళు చెప్పి ఒక చిన్న ఏవీ లాంటిది అక్కడ వేసి వాట్ ఈజ్ రాజమౌళి అనే విషయాన్ని ఒక రకంగా ఫ్రాన్స్ ప్రజలకి, ఫ్రెంచ్ ప్రజానీకానికి అందించే పద్ధతిలో నడిచింది. అది లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉపన్యాసాలు నడిచినాయి. వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే ఫ్రాన్స్ మార్కెట్లోకి రాజమౌళిని ఎమర్జ్ చేయటం. ఈ ప్రోగ్రాం చాలా సీరియస్గా వర్కౌట్ చేశాడు ఆయన. ఈ ప్రాసెస్లో సినిమా గురించిన విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ఏ ఉండబోతోంది, ఇతను చేయబోతున్నటువంటి నెక్స్ట్ వెంచర్ వారణాసిలో కంటెంట్ ఎలా ఉండబోతోంది అంటే, ఇది ఒక రకంగా తండ్రి కొడుకుల అనుబంధం, ఇలా ఏదో రకరకాలుగా రాశారు. కానీ ఆయన ప్రధానంగా చెప్పదలుచుకుంది ఆ కథలో ఉన్నటువంటి, ఆ కథ దేన్ని చెప్తోంది అనేది, దేన్ని ప్రతిపాదిస్తోంది, ఏ వాల్యూస్ని ప్రతిపాదిస్తోంది అనేది చెప్పాడు అంతే. రాజమౌళి మాట్లాడటం విషయంలో చాలా నైపుణ్యాన్ని సంపాదించాడు ఈ మధ్యకాలంలో. చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈవెన్ కొంత కాంట్రవర్సీ అయినప్పటికీ హైదరాబాదు ఈవెంట్లో ఆయన కాంట్రవర్సీ చేశారు, కానీ నిజానికి ఆయన ప్రాపర్ డిజైన్ చేసుకునే వచ్చాడు ఆ రోజు కూడా. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఈయన చెప్పింది ఏది యాజ్ ఇట్ ఈజ్గా అదే స్వరూపంలో తీసుకోకూడదు. ఇప్పుడు ఆయన తండ్రి కొడుకుల ఎమోషన్ అనగానే తండ్రి పాత్ర ఎవరేస్తున్నారు అనే చర్చలోకి వెళ్ళిపోతున్నారు. అలా ఉండదు అక్కడ. అక్కడ ముందు తరానికి ఈ తరానికి ఉన్నటువంటి గ్యాప్స్, వాటిని కూడా ఆయన అలా రిప్రజెంట్ చేసి ఉండొచ్చు అక్కడ. ఓకే. అంటే ఈ కథ వివిధ లేయర్లలో నడుస్తుంది అనేది ఆల్రెడీ చెప్పారు. పర్టికులర్గా ఇక్కడ టైం ట్రావెల్ ఉంటుంది, యుగ ప్రయాణం ఉంటుంది. ఈ యుగ ప్రయాణంలో ఆ యుగం తండ్రులకి ఈ యుగం కొడుకులు అన్న ధోరణిలో కూడా ఆయన ఆ ఎమోషన్ అక్కడ అలా సింబలైజ్ చేసి ఉంటాడు. మీరు ఇంతకుముందు ఒకటి చెప్పారు, తండ్రి కొడుకులను కుంభకర్ణుడి కొడుకులు, కుంభనికుంభులు, వాళ్ళకి కుంభకర్ణుడికి ఉన్నటువంటి ఎమోషను అది అటు సైడ్ అనుకుందాం. ఓకే. ఇటు సైడ్ కూడా అలాంటి ఎమోషన్ దలుచుకుంటే కౌంటర్ పార్ట్ రాముడు అనుకుంటే, ఇక్కడ కూడా దశరథుడికి రాముడికి ఉన్నటువంటి బాండింగు, ఆయన తండ్రి మాట జవదాటకుండా ఉండటం,
తండ్రి మాటకి విలువనిస్తూ అలా వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవడం, బయటికి రాజ్యాన్ని వదిలిపెట్టేసి, ఇది ఒక వాల్యూ. ఇదొక వాల్యూ, అదొక వాల్యూ. ఈ వాల్యూస్ మధ్య ఉండేటువంటి ఘర్షణ ఇవన్నిటిని మిక్స్ చేసి ఆయన సింబలైజ్ చేశాడు. సింబలైజ్ చేయటం తరాల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని కూడా తండ్రి కొడుకుల బంధంగా మాట్లాడవచ్చు. ఇలా వివిధ లేయర్లలో మాట్లాడుతున్నాడు ఆయన. సినిమా చెప్పడమే కాదు, ఆయన ఉపన్యాసాలు కూడా అదే పద్ధతిలో నడుస్తున్నాయి మార్మికంగా. అదేలేండి, మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు, గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మార్కెట్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే, అంటే సినిమాని పుష్ చేయటానికి పడుతున్నటువంటి కష్టం. తను ఏ ప్రాంతానికి వెళ్ళదలుచుకున్నాడు, ఒక కోరిక ఉండటం వేరు, దాన్ని నెరవేర్చుకోవటం కోసం లెగ్ వర్క్ చేయటం వేరు. అవును, నా సినిమా ప్రపంచ గుర్తింపు పొందాలి అని చెప్పి సినిమా తీసేసి అనుకుంటే కుదరదు. ఆ ప్రపంచ గుర్తింపు పొందేటువంటి వేదికల మీదకి ఇది ప్రస్తావనగా రావటానికి ముందు తన్ని తాను పరిచయం చేసుకోవాలి కదా. అక్కడ అదే తానేమిటో చెప్పుకోవాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక సందర్భం క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత తనకు అవకాశం దొరుకుతుంది. దొరికినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. వినియోగించుకుని సినిమాని అక్కడ ఉన్నటువంటి జనంలోకి తీసుకెళ్ళాలి. ఆ పనిలో ఉన్నాడు ఆయన. అంటే నాకు తెలిసి ఒక ఓటీటీ సంస్థలో బాహుబలి సంబంధించి 10 years సంబంధించి ఒక 4 ఎపిసోడ్లు వచ్చింది కదా. అవును, అది కూడా ఈ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రావడం అంటే బిల్డ్ చేయటమే. అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫైల్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఓకే, రాజమౌళి అండ్ టీమ్, ఆ టీం ప్రొఫైల్ని బీభత్స స్థాయిలో ప్రమోట్ చేయటం, అనేక విషయాలు అలా ఆయనకి కలిసి వచ్చి నడుస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి మగధీర సినిమాకు సంబంధించి నిన్న మొన్న ఒక డిస్కషన్, అంటే మగధీర తమిళ్ వెర్షన్కి భాగ్యరాజా గారితో డైలాగులు రాయించారు. ఓహో, భాగ్యరాజా గారు అసలు రాయటం మానేసి ఆయన పద్ధతిలో, ఆయన ఏదో రెస్ట్ మోడ్లో ఉన్న టైంలో మీరు మాత్రమే చేయగలరు అంటే చిరంజీవి గారు చెప్పారట భాగ్యరాజా అయితేనే సక్సెస్ అవుతుంది అని. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆయనతో కూర్చుని కన్విన్స్ చేసి రాయించుకున్నారు. అలా ఆయన్ని మళ్ళీ రచయితగా మార్చిన చరిత్ర ఉంది ఈయనకి అని చెప్పేసి ఆ వార్త సర్క్యులేట్ అయింది. అంటే ఇది కూడా రాజమౌళి గారికి ఉపయోగపడే సందర్భమే. అదేనండి, ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి. నిజానికి మగధీర నుంచి మొదలైంది ప్రయాణం. మగధీర అనే సినిమా పునాదిగా బాహుబలి అనే భవనాన్ని నిర్మించారు. బాహుబలి అనే నిర్మాణం నుంచి ఒక చిన్న హైపు RRR వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రాం వారణాసి. అందుకని ఇప్పుడు వారణాసి ద్వారా ప్రపంచ మార్కెట్లో సినిమా ఒకేసారి రిలీజ్ అవ్వాలి. ఎట్ ఏ టైము అన్ని ఏరియాల్లోనూ ఒకే టైంలో సినిమా పడాలి. అంటే ఇక్కడ అర్ధరాత్రి 12ంటికి షో పడితే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో వారణాసి ప్రీమియర్స్ అనేవి 11:30 నుంచి 12 వరకు ఆ మధ్యలో పడతాయి ఇండియాలో. ఆ లెవెల్కి టైం సెట్ చేసేస్తున్నారు వీళ్ళు. ఓకే, అలా టైం చేస్తూ గ్లోబల్ మార్కెట్లో సినిమా ఒకే టైంలో అన్ని ప్రాంతాల ప్రజలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా సినిమా చూస్తారు. అది చూడడానికి మూడ్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన అంతర్జాతీయ స్థాయిలో. అందుకని అంతర్జాతీయ వేదికల నుంచి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు ఆర్గానిక్గా. ఎక్కడా కూడా ఇది ఈవెంట్ అనో లేకపోతే ఈ సందర్భం కోసం క్రియేట్ చేశారనో అది లేకుండా చాలా ఆర్గానిక్గా ప్రచారం జరిగిపోతుంది సినిమా మీద. అదే ఇదొక అద్భుతమైనటువంటి ప్రచార వ్యూహం. ఈ వ్యూహాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు రాజమౌళి. ఓకే, అందుకని చాలా విషయాలు ఆయన నర్మగర్భంగా మాట్లాడాడు ఆ వేదిక మీద. తన ఉద్దేశాలు ఏమిటి, తన సినిమాలు ఏమిటి, తన లక్ష్యాలు ఏమిటి, ఇవన్నీ చెప్పుకున్నాడు. ఈ చెప్పుకోవడం కూడా ఒక రకంగా తన పర్సనల్ వ్యవహారం మాత్రమే కాకుండా యూనిట్ తనతో ట్రావెల్ అయినటువంటి హీరోలు వాళ్ళు ఇచ్చేటువంటి డెడికేషను ఇవన్నీ కూడా ప్రపంచానికి అర్థం చేయిస్తూ నా టార్గెట్ ఇది, మీ అందరినీ మెప్పించటం కోసం ఇండియన్ మైథాలజీని గ్లోబల్ లెవెల్లో నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను, దానికి మీ సహకారం కోరుతున్నాను అన్న పద్ధతిలో చాలా సబ్మిసివ్గానే చెప్పాడు ఆయన విషయం. ఓకే, అది కన్వే అవుతుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు అతని చరిత్ర ఏమిటి అనేది వెరిఫై చేస్తూ వెళ్తారు. ఈ వీడియో నిన్న ప్రదర్శించినప్పటికీ అక్కడ చాలామంది చెప్పినప్పటికీ ఏ ప్రేక్షకుడికి ఆ ప్రేక్షకుడు వాడి లెవెల్లో వాడు చిన్న పరిశోధన చేస్తాడు, ఎవరితను వచ్చి ఇక్కడ హడావిడి చేసి వెళ్ళిపోయాడు అని.
వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించిన తర్వాత థియేటర్కి వస్తారు. థియేటర్కి వచ్చి సినిమాని చూస్తారు. అదే ఆ సినిమా చూసే మూడ్ క్రియేట్ చేయగలిగాడు ఫ్రాన్స్లో రాజమౌళి. కాబట్టి సక్సెస్ఫుల్ లైనప్లో ఉన్నాడు. ఆయన ప్రమోషన్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఓకే. అంటే నేను అనుకోవడం బహుశా సినిమా షూట్ మ్యాక్సిమం అయిపోయి దానికి సంబంధించిన టెక్నికల్ వర్క్ ఏదో జరుగుతూ ఉండాలి. ఓకే. ఆ లీజర్ టైంని ఈయన వాడుకుని సినిమాని ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనే చెప్పుకున్నట్టుగా 160 భాషల్లో రిలీజ్ అంటే ఎన్ని ఈవెంట్స్ జరగాలి, ఎన్ని వేదికల మీద నుంచి మాట్లాడాలి. ఆయన ఆ కష్టానికి ప్రిపేర్ అయిపోయి రంగంలోకి దిగిపోయాడు అనేది ఈ ఫ్రాన్స్ ప్రోగ్రామ్ అనేది ఇండికేట్ చేస్తోంది. ఓకే. థ్యాంక్ యూ.